శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030008859 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పరిధిలోని కల్లూరుపల్లి పంచాయతీలో జయచంద్రారెడ్డి భార్య మాలతి తమ భూమి మా కుటుంబానికి, మా గ్రామంలోని హరిమోహన్ రెడ్డికి భూ తగాదాలు ఉండి కోర్టులో కేసు నడుస్తున్నది. ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉన్నదని, హరిమోహన్ రెడ్డి మాకు కరెంటు కావాలని, కోర్టు కేసు ఉన్న భూమిలో నుండి విద్యుత్ సర్వీస్ లాగాలని ఏఈకి అర్జీ పెట్టుకోవడం జరిగింది. వారు విద్యుత్ శాఖ వారు వంశపారపర్యంగా వస్తున్న భూమిలో కోర్టు కేసులో ఉన్న భూమిని పోల్ నాటుతూ ఉండగా మేము వెళ్లి ఈ భూమి కోర్టు కేసులో ఉంది, ఇది మాకు చెందాల్సిన భూమి, ఇందులో దయచేసి కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు పోల్ నాటకండని తెలపడం జరిగింది. కానీ దౌర్జన్యంగా పోల్ నాటారు. మేము తీసివేయడం జరిగింది. జరిగిన నష్టానికి విద్యుత్ శాఖ వారికి నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. ఈ భూమి కేసు విషయంగా కలెక్టర్, తహసీల్దార్ వారికి విన్నవించడం జరిగిందని వారు తెలిపారు. కావున ప్రభుత్వాధికారులు కోర్టు తీర్పు వెలువడే అంతవరకు ఈ భూమిలో ఎటువంటి పనులు చేయరాదని పత్రికాముఖంగా భూ భాగస్థులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపతి రెడ్డి, కిషోర్ రెడ్డి, సూర్యకుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పేరు మాలతి, మా వైఫ్ ఆఫ్ యుఎస్ జయచంద్రారెడ్డి. మేము కల్లూరుపల్లిలో నివాసం ఉంటున్నాము. మాకు మా పెద్దవాళ్ళు వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులు ఉన్నాయి. 2 ఎకరాల 80 సెంట్లు ల్యాండ్ ఉంది. మాకు 280 సర్వే నెంబర్లో 280 సెంట్లు పొలం ఉంది. అది మా పెద్దవాళ్ళు మా వంశపారపర్యంగా మాకు రావాలి. కానీ అక్రమంగా నిర్మల, హరిమోహన్ రెడ్డి, సరస్వతమ్మ వీళ్ళు పాస్బుక్లు ఎక్కించుకొని మమ్మల్ని మోసం చేశారు. దీనికి సంబంధించి మేము కోర్టును ఆశ్రయించాము భాగ పరిష్కారం కొరకు. 2000 వాళ్ళే ముందుగా కోర్టుకు వేశారు. మేము మమ్మల్ని రద్దు చేసేదానికోసము. కానీ మేము మళ్ళీ బాగా పరిష్కారానికి మేము వేయడం జరిగింది కేసు. దీనిపై 2022 నుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఈ పొలం డిస్ప్యూట్లో ఉంది. వాళ్ళు ఇక్కడ మాకు సర్వీస్ కావాలని అక్రమంగా అర్జీ పెట్టుకున్నారు. దానికి ఏఈ గారు లాగడానికి ప్రయత్నించారు. మేము పలుమార్లు మాకు డిస్ప్యూట్లో ఉందని మేము చెప్పడం జరిగింది. అయినా కానీ పదే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా పనులు మమ్మల్ని కూడా చేసుకొని ఇవ్వడం లేదు. ఈ విధంగా ఈ వారికి 5-6 సార్లు రావడం జరిగింది. మేము సూసైడ్ అటెంప్ట్ చేసే వరకు వాళ్ళు వెళ్ళడం జరిగింది. తర్వాత వెళ్ళి పోలీస్ సిఐ గారిని కలిశారు. సిఐ గారు మా రిపోర్ట్లు, వాళ్ళ రిపోర్ట్లు తీసుకుని ఇది రెవెన్యూకు సంబంధించిన ప్రాబ్లం కాబట్టి నేను ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తున్నాను, వాళ్ళ సహకారంతోనే నేను ఏ యాక్షన్ అయినా తీసుకోగలనని మాకు చెప్పడం జరిగింది. మేము కూడా ఎంఆర్ఓ గారిని ఆశ్రయించి వాళ్ళకి కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ సార్ అన్ని పరిశీలించి ఇది డిస్ప్యూట్లో ఉంది, పాక పరిష్కారాలకు ఉంది కాబట్టి వీళ్ళకు రైట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టులో క్లియర్ అయ్యే వరకు లాగడం కుదరదు, లేదా వాళ్ళు రాజీ పోవాలి. ఈ 2 ఆప్షన్లు తప్ప ఇంకేమీ లేదన్నారు. ఎంఆర్ఓ గారికి కలెక్టర్ నుంచి కూడా నోటీస్ వచ్చింది. దానికి కూడా రెస్పాండ్ అయ్యి కలెక్టర్ గారు వాళ్ళ బాధ్యత ఏమి, వాళ్ళు ఏం చెప్పాలో చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు మళ్ళీ వచ్చి 14వ తారీఖు పోల్ నాటారు. మేము లేం కాబట్టి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేది వదిలేసి 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్తో తిరుక్కొని వచ్చి దొంగతనంగా మాకు తెలవకుండా నాటడం జరిగింది. మేము పక్కన పొలంలో పని చేసుకుంటూ చూసి మా మర్ది గారు కిషోర్ గారు ఫోన్ చేసినారు. మేము అంతలో వచ్చే వరకే ఒక పోలు భూమిలో నిలబెట్టేశారు. మా పట్టా భూమిలో వాళ్ళు ఎందుకు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, పదే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము వాళ్ళ గురించి ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మేము వెళ్ళి మళ్ళీ సబ్ స్టేషన్కి మేము ఏమి చెప్పామంటే, సార్ మీరు నాటిన పోల్ని మీరు రిమూవ్ చేసేయండి,
దానికి ఖర్చు కావాలంటే మేము ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినా మేము చెప్పిన మాటలు వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి మేము వచ్చి దాన్ని మా ల్యాండ్ నుంచి తొలగించడం జరిగింది. మళ్ళీ రోజు వస్తారు అనేసి మేము మా పొలం దగ్గర కాపలా ఉన్నాము. ప్రతిరోజు 14వ తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రెస్, అందుకే మేము ప్రెస్ మీట్ పెట్టుకొని మేము చెప్పడం జరుగుతుంది మా బాధని. మేము ఎంత చెప్పుకున్నా మా బాధ వాళ్ళు వినట్లేదు. కాబట్టి దయచేసి ప్రెస్ ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాము. ఇందులో భాగాలు, పెద్ద భాగాలు 6 ఉన్నాయి. వాళ్ళ పిల్లోళ్ళు, మా మనవాళ్ళు కలిపి అంతా 36 భాగాలు వస్తాయి దీంట్లో. కాబట్టి వాళ్ళ షేర్ను వాళ్ళకు కోర్టు వచ్చి బాగా పరిష్కారం చేసే వరకు ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదని మనవి చేసుకుంటున్నాం. దయచేసి మా బాధని అర్థం చేసుకుని మాకు సహాయపడగలరని, మాకు న్యాయం చేస్తారని ప్రెస్ వారిని, పోలీసు సిబ్బందిని, కరెంటు సిబ్బందిని అందరినీ మరీ కోరి ప్రార్థిస్తున్నాము. ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. కాబట్టి మా ల్యాండ్లో, మా ఒరిజినల్ పట్టా ల్యాండ్లో ఫోర్లు నాటడానికి ఏఈ గారు ఎవరు, ఎందుకు నాటుతారు? మా పర్మిషన్ లేకుండా మా ల్యాండ్లో ఎందుకు నాటుతారు? కాబట్టి మేము వాళ్ళని వ్యతిరేకిస్తున్నాము. ఇక నుంచి మా కోర్టు తీర్పు అయ్యే వరకు ఫోర్లు నాటడం చేయకూడదు అని మేము ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాము. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.